ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం మా నాన్నగారు శ్రీ కూరెళ్ల లక్ష్మణమూర్తి గారి తలక 86వ పుట్టినరోజు ఈరోజు. 85 పూర్తి చేసుకుని 86 సంవత్సరాలకు అడుగు పెట్టారు. మాఘబహుళ దశమి ఈరోజు. అయితే ఈ నాన్నగారు పుట్టినరోజు వేడుకలు మాట్లాడితే ముందుగా ఈ ఇల్లు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు. కానీ కొత్త జనరేషన్స్ కొంచెం యాడ్ అయ్యారు కాబట్టి ఇక్కడ మన తాతగారిని మన ముందు తరం వాళ్ళు తలుచుకోవడం, వాళ్ళు స్మరించుకోవడం మన తలక ముఖ్యమైనటువంటి ఇది కాబట్టి అది స్టార్ట్ చేద్దాం. విజయనగరంలో కూరెళ్ల సుందరరామయ్య పంతులు గారు, రామలక్ష్మి దంపతులు ఈ ఇంటిని, ఇక్కడున్న ఈ వాతావరణాన్ని 1950-55 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణం అయిన తర్వాత ఫస్ట్ టైం మా పెద్ద నాన్నగారు అయినటువంటి కూరెళ్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి పెద్ద కుమార్తె రామలక్ష్మి గారు, అలాగే మా మేనత్త సత్యతమ్మ గారి తాలూకా వివాహాలు ఇక్కడ అయ్యాయి. దానికి ముందు రోజు మా నాన్నగారికి, అలాగే మా పెద్ద నాన్నగారి పెద్ద అబ్బాయి కూరెళ్ల సుందరశర్మ గారికి, కీర్తిశేషులు కూరెళ్ల సుందరశర్మ గారికి, అలాగే మన మధ్యలో ఉన్నట్టు కూరెళ్ల సూర్యప్రకాశ్ అన్నయ్య గారికి ఇక్కడ ఉపనయనాలు జరిగాయి. అవి మొట్టమొదట ఈ ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత పెద్దనాన్నగారు, తాతగారు నిర్మాణం చేసిన తర్వాత మొట్టమొదటి దంపతులు చేశారు ఇక్కడ. ఆ తర్వాత తాతగారు ఎన్నోసార్లు సుందరాకాండ పారాయణాలు, రామాయణ పారాయణాలు చేయడం, కళ్యాణాలు చేయడం, పట్టాభిషేకాలు చేయడం, అందరూ గ్యాదర్ అవ్వడం, భోజనాలు చేయడం అంతా జరుగుతుంది. శుభకార్యాలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అదే పరంపరను కొనసాగిస్తూ ఇప్పటివరకు మనందరం కూడా ఇక్కడ ఎన్నో వేడుకలు చేసుకుంటున్నాం. ఆఖరిని మా అబ్బాయి తలకు ఉపనయనం చేసాం ఇక్కడే. ఆ తర్వాత 2019 సంవత్సరం ఆ ముందు మా కీర్తిశేషులు కూరెళ్ల గొట్టమ్మ సూర్యకాంత గొట్టమ్మ గారి తలక 80 సంవత్సరం పుట్టినరోజు, అలాగే రాము మన అబ్బాయి రాము ఉడుగు అప్పుడు ఇక్కడే జరిగాయి ఈ కార్యక్రమం. ఇంకొకటి ఆ ముందుగా మధ్యకాలంలో మళ్ళీ పెళ్లిళ్ళలో నాకు గుర్తున్న పెళ్లి ఏంటంటే సచిదత్త వాళ్ళ అమ్మాయి లక్ష్మీదత్త పెళ్లి, అలాగే నెక్స్ట్ మన వాళ్ళ అక్క మన శారదత్త చందు ఆ తాతగారిని నాయనమ్మని స్మరించుకుంటూ అతను ఆ దంపతులకు ఆఖరికి పడిన మా నాన్నగారు 86 సంవత్సరం పుట్టినరోజుని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం. అందుకు మీ అందరూ మా అభ్యర్థుల్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నాన్నగారి చేత కేక్ కటింగ్ కార్యక్రమం ప్రారంభిద్దాం. ధన్యవాదాలు. ఇది అనిపెట్టిందా? తీసుకున్నానన్నా Happy birthday to Amaya. చూడు అదే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, పిల్లలు, బంధువులు, స్నేహితులు, తదితరులు అందరికీ శుభాభివందనలు. ఈ అవకాశం ముందర కల్పించిన ఎడివాడు ఇక్కడే వీడికి మనం ధన్యవాదాలు చెప్పాలి. అయ్యో చాలా పెద్ద మాట. ఇది కల్పించి ఎంతమందిని ఇక్కడికి సేకరించి తీసుకొచ్చాడు. మనం ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నాం, అందరూ ఒక చోట కలుసుకోవడం
పెళ్లి జరిగినంత ఆనందంగా ఉంది. నిజానికి పెళ్ళే జరుగుతాం. అయితే మావయ్యకి పెళ్లి కూతురు అంటే ఎవరు లేరు, మేమే పెళ్లి కూతురు. అంటే మమ్మల్ని అలాగా ఆదరించాడు. మరి ఆ మొత్తం కుటుంబంలో పెద్దగా చిన్నవాడే అయినప్పటికీ పెద్దగా నిలిచినవాడు మావయ్య ఒక్కడే. అంచేత ఈ దినం చాలా చాలా శుభదినం. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రసాద్కి ముందర మన అందరూ ధన్యవాదాలు. డైరెక్ట్గా కాంటాక్ట్ వాడిలో ఉన్నాడు కనుక వాడి పేరు చెప్పేసాం. అందరూ కలిస్తే కానీ చేతులు అన్నీ కలిస్తే కానీ ఏ కార్యక్రమం చేయలేము. అంచేత వాడి కుటుంబం, వీరి కుటుంబం, మరి తన తాలూకా సిస్టర్ డాటర్ కూడా ఉంది, గ్రాండ్ సన్స్ ఉన్నారు. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇంకా ఇది ఇంకా అది రకరకాలు ఏవో ఇవ్వాలని కోరుతాను. కానీ నేను అన్ని విధాల వీరి కుటుంబ సభ్యులకి, వారితో పాటు మనందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా బాబాయ్ అదృష్టం తీసావా నాంగారు నీ గురించి అయిపోతే ఆ కవర్ ఎక్కడ పెట్టాడు? ప్రసాదం వెతకడానికి పాపం తను ప్రసాదం ఇచ్చాడు. ముందు ఆ ఫ్యామిలీకి బాబు సతీష్ వాళ్ళకి తీసాలి, ఆ ఫ్యామిలీకి తీసావా? కాక మరి మొదటి నుంచి కూడా బాబాయ్ నాకు తనకి ఒక 9 years అంతా ఉంది. ఇక్కడే చదువుకునేవాడు, అంటే ట్రైనింగ్ అవుతూ ఉండేవాడు, వస్తుండేవాడు. ఇక్కడ సెరంబీ గది అని చెప్పి దోస్తావేలో ఇక్కడ చూస్తే ఏంటి బాబాయ్ ఇలా చదువుతున్నాడు, సైకాలజీ అనుకుని ఉండేవాడు ఆ ట్రైనింగ్లో అనమాట. మేమేదో 7th class 8th class ఇంకా అక్కడి నుంచి తన దగ్గర మాకేం తెలిసి కాదు. ఏదో చూద్దాం. మూర్తిబాబు గుమ్మడం నుంచి వచ్చేటంటేనే నేను సెకండ్ షాట్ లుంగి కట్టిన సినిమాకి వెళ్ళా. లుంగి కట్టిన సినిమాకి వెళ్ళడం అనేది మూర్తిబాబు నేర్పాడు. నేను వీడు రాసే అందాక మార్చుకున్నాను. నాన్నగారికి అయితే నా కళ్ళ నీళ్ళు దొరుకుతాయి చెప్పడం. ఎందుకంటే తండ్రి కూడా చేయడానికి పరిస్థితులు చేసుకొచ్చారు. మా పెళ్ళిళ్ళు, ఒడుగులు, తర్వాత ఫ్రెండ్షిప్గా ఉండి క్యారమ్ బోర్డ్ నేర్చుకున్నా, చెస్ నేర్చుకున్నా, అన్ని అందరి మీద నేర్చుకున్నాను. మా నాన్నగారి నుంచి నేను నేర్చుకుంది ఏమీ లేదు, తప్పు, చాలా తప్పు. అంటే నిద్ర చేద్దాం. నేను చెప్తాను. అదిగో తాస్తాను చెప్తాను. వీడియో ఒక్క నిమిషం భంగిమా బాగా పడాలి. నాకు చిన్నప్పటి నుంచి నాకు అడుగు నేర్చుకున్న నుంచి కూడా నన్ను ఆడించి
నాతో ఆడుకుని సైలెంట్ నన్ను ఆడించేవాడు, నాతో ఆడుకునేవాడు, రకరకాల ఆడుకునేవాడు నాతో. మా ఊళ్ళో చిన్ననాటి విషయం చెప్తాను. మా ఊళ్ళో ఒక మంగళవాడు ఉండేవాడు, వాడు చెవిటివాడు. వాడికి మా నాన్నగారు పిలిచి నాకు క్షౌరం చేయమని చెప్పారు. వెనకాల సైన్ చేసి అలా అన్నాడు. గుడి గీసాడు వాడు. అలా ఫస్ట్ అలా గుడి గీసాడు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏడ్చారు, చాలా ఏడ్చారు, చాలా ఆలోచించిన తర్వాత. అలాగే చాలా విషయాల్లో మా సహకారంగా ఉంటున్న సాయం చేస్తూ రకరకాల విషయాల్లో మార్గదర్శి ఉండేవాడు. ముఖ్యంగా అది ఆరోగ్య సూత్రం కూడా చెప్తాను. మా మాయ ఆరోగ్య సూత్రం ఏంటంటే ప్రశాంతం ఉంటాడు, కోపం క్షణికం ఉంటుంది, తాటిరమట్లా కరిగిపోతుంది. ప్రశాంతం ఉంటుంది, దురాశ లేదు, ఆశ లేదు, దురాశ లేదు. డిఫరెంట్ గిఫ్ట్ సూపర్ వాసు నేచర్ అయితే ఆడవాళ్ళకి చెప్పాల్సింది, ఆడవాళ్ళకి గారు వంటలు వచ్చారో తెలియదు కానీ మా బాబాయ్కి వంటి బ్రహ్మాండం వంటలు వచ్చు. ఎందుకంటే మా ఇంట్లో గేదెలు ఉండేవి, గేదె పాలు తెచ్చివని అపాయింట్మెంట్ అయిన తర్వాత నాని పాలు తెచ్చారంటే పాలు తీసుకెళ్ళిపోతే ఇంతంత పాయసాలు చేసేవాడు, జీడిపప్పు అని వేసి. ఆ టేస్ట్ ఏ ఆడవాళ్ళు కూడా రాదు, చేయలేరు కూడా. ఆ రోజుల్లో చేశారు బ్రహ్మాండం. మేము అది చేసి అందరికీ పంచివాడు. మన ఒక్కరు తిన్నాం కానీ మా ఒక్కరు తిన్నాం కాదు, అందరినీ ఎంతమంది ఉన్నారు అందరినీ పిలిచి ఆ పాయసం చేసేవాడు. అటువంటి పిండి వంటలు అన్నీ ఇది ఒకటే కాదు, రకరకాల వంటలు వచ్చాము. చేసేవాడు కదా, అది బాబాయ్ గురించి చెప్పొచ్చు, ఇంకేం లేదు. నేను చెప్పాలి, అన్నీ చెప్తే బావగాడు చెప్పాడు. ఈ బాబాయ్ కాదు, అన్నదమ్ముళ్ళగా ఉండేవాడు. కొన్ని ఉన్నాయిరా మాత్రం బాగా చెప్పాడు, ప్యాకెట్ చెప్పాడు బాగా. పెద్దనాన్న గారు, రాంబాబాయ్ గారు, ఈయన మీ అందరికీ ప్యాకెట్ ఆడుతున్నారు. ఇక్కడ ఈ వరండాలో ఆడుతున్నారు. ప్యాకెట్ గురువు బాబాయ్. మూర్తిబాబు మొట్టమొదట విమానాల్లో పోస్టింగ్ అయిన తర్వాత హెడ్ మాస్టర్గా పోస్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ హెడ్ మాస్టర్. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఇద్దరే మాస్టర్లు, ఒకడు కన్నయ్య మాస్టర్ గారు, రెండు మూర్తిబాబు. ఆయన కన్నయ్య మాస్టర్ గారు హై సెకండ్. అప్పట్లో ఈయనే ఆ సీనియర్ కాబట్టి ఎడ్యుకేషన్లో ఈయన హెడ్ మాస్టర్ కోర్స్ ఇచ్చారు. నేను ఫస్ట్ స్టూడెంట్ ఆయన. అంతే ఆ క్రెడిట్ మాత్రం నాకే దొరుకుతుంది కదా. పెద్దవాడు బాబాయ్. నాకు బాబాయ్తో ఉన్నంత అనుబంధం ఇక్కడ ఎవరికీ లేదు. ఎందుకంటే నా బాల్యం అంతా బాబాయ్ పక్కనే నాకు గడిచింది. అయితే నా పక్కనే సత్యమాయ గారు ఉండేవారు, ఇంకా కృష్ణబాబు వాళ్ళ నాన్నగారు, హనుమంతబాబు ఉండేవారు. వాళ్ళిద్దరు అంటే నాకు చాలా భయం. హనుమంతబాబు అన్నా సత్యమాయ గారు అన్నా నాకు చాలా భయం. కానీ ఎందుకో మరి మూర్తిబాబు అంటే మాకు ఎప్పుడు భయం లేదు, అంత సరదాగా ఉండేవారు. అది కాకుండా మూర్తిబాబుతో నాకు కళలకు సంబంధించి మంచి అనుభవం ఉండేది. నేను చిన్నప్పుడే అడ్రస్ లేని మనుషులు అనుకోండి చీకటి బతుకులని నాటికి రాశాను. దానికి డైరెక్షన్ బాధ్యతలు మూర్తిబాబుని ఒప్పించాను. అయితే మేము ఫీల్డ్లో మూర్తిబాబు డైరెక్షన్ ఇస్తున్నారు మా ఆర్టిస్టులకి. ఎందుకో నాకు అది నేను రాసిన విధంగా లేదని మూర్తిబాబు మీద బాబాయ్ ఎలా కాదు అలాగైతే ఫస్ట్ టైం లాస్ట్ టైం అదే బాబాయ్ పాపం చూడడం. అయితే వికాస్ గారు డైరెక్షన్ కాగితాలు ఇచ్చేసాడు. అలాగే మేము నాటికలు కూడా వేసాం. బాబాయ్ ఏదో మంచి వేసేవాడు, మేము నాటికలు వేసాం. అయితే బాబాయ్ మాయిల్ పక్కీర్ వేషం వేసినప్పుడు ఈ మనకి నాటికలు వేసినప్పుడు వెనకాల నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు.
అతనికి డైరెక్ట్ చేశాడంటే వెనక నుంచి ప్రాంప్టింగ్ ఎక్కువైపోయింది. ఆ బాబాయ్ పర్ఫెక్ట్గా చెప్పాడు, కానీ చెప్పకముందే డైలాగ్ మైక్లో వచ్చేస్తుండే. బాబాయ్ కోప్పడిపోయి స్క్రీన్ ఎత్తేసి అతను కోప్పడిపోయి అతను నేను బాబాయ్ తలకు అంతా పాడు చేశాడు అతను పాప. అయితే బాబాయ్ ఇంట్లోనే మా భోజనాలు అన్నీ ఆ టైంలో రిహార్సల్ చదువుతున్నప్పుడు. అయితే ఆ డైరెక్షన్ ఇచ్చిన అతను వీళ్ళ ఇంట్లోనే పడుకుంటే పక్కన బాబాయ్ పడుకున్నాడు, మేము పడుకున్నాం. పాప అతను పడుకుంటుపోయాడు అనుకోలే, వాడిని అనవసరం తీసుకొచ్చాను చెత్త చేసి బయటకు. ఆ శ్రీనివాస్ అని అతను దత్తరాజు అతను వినేశాడు. ఇలాగ అతను ఇలా తొక్కలేదు నాసారు ఏమిటండి అంటున్నారు. ఇలా మా బాబాయ్తో అనేక చాలా సరదాగా గడిచింది. తర్వాత అన్నిటికన్నా బాబాయ్ అదృష్టం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఒక మనిషికి 60 సంవత్సరాల దాటికి ఎక్కువసేపు కూర్చోలేరు, అర్జెంట్ అవసరాలు పడుతుంటాయి. మన ఇంచుమించు గంటన్నర అయింది మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. బాబాయ్కి 80 సంవత్సరాలు వచ్చినా ఒక 20 సంవత్సరాలు కుర్రాళ్ళలాగా బయటికి లేవకుండా కూర్చున్నాడంటే అంతకన్నా మనకి అదృష్టం ఇంకేం లేదు. డిఫరెంట్ ఇప్పుడు థ్యాంక్ యూ.